ఒకడి ప్రాణం విలువ 136 కోట్లు. ఎల్ మెంచో మెక్సికో డ్రగ్స్ మాఫియా డాన్. ఒకప్పుడు సాధారణ పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన ఇతను జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అనే గ్యాంగ్ ఫామ్ చేసి డ్రగ్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మెక్సికోలో సగం కంటే ఎక్కువ భూభాగాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. అమెరికన్ గవర్నమెంట్ ఇతని పైన $15 మిలియన్ అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో 136 కోట్లు రివార్డ్ ని కూడా అనౌన్స్ చేసింది. మెక్సికో అండ్ అమెరికా నిఘా సంస్థలు గత 10 ఏళ్లుగా ఎల్ మెంచో కోసం వెతుకుతున్నారు. చివరికి ఫిబ్రవరి 22న పక్కా సమాచారంతో ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఎల్ మెంచో ఒక రహస్య బంగ్లాలో తన లవర్ ని కలవడానికి వచ్చాడని తెలిసి మెక్సికన్ ఆర్మీ, అమెరికన్ నేషనల్ గార్డ్ హెలికాప్టర్ల సహాయంతో ఆ ప్లేస్ ని రౌండ్ అప్ చేశాయి. చాలాసేపు ఆర్మీ ఫైరింగ్ తర్వాత ఎల్ మెంచోకి సివియర్ ఇంజురీస్ అయ్యాయి. అతన్ని బంధించి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తుండగా హెలికాప్టర్ లోనే చనిపోయాడు. ఇప్పుడు ఈ చావు మెక్సికో దేశాన్ని భయపెడుతుంది. ఎల్ మెంచో మరణవార్త తెలియగానే అతని గ్యాంగ్ మెక్సికో అంతటా విధ్వంసం క్రియేట్ చేస్తున్నారు. దాదాపు మెక్సికోలోని 20 రాష్ట్రాల్లో కార్టెల్ గ్యాంగ్ వెహికల్స్ కి నిప్పు పెట్టారు. భయంతో జనాలు ఇల్లు వదిలి బయటకు రావట్లేదు. డ్రగ్స్ సప్లై చేసే స్టేజ్ నుంచి డ్రగ్స్ మాఫియా డాన్ గా ఎదిగిన ఎల్ మెంచో మెక్సికోలో ఉంటూనే అమెరికా దేశాన్ని భయపెట్టాడు. అమెరికా ఏకంగా 136 కోట్లు రివార్డ్ అనౌన్స్ చేసింది అంటే ఎల్ మెంచో ఇల్లీగల్ గా అమెరికాకి డ్రగ్స్ ఎంత పెద్ద మొత్తంలో సప్లై చేసుంటాడో అర్థం చేసుకోండి. మెక్సికో అంటేనే డ్రగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఎల్ మెంచో చనిపోతే ఆ దేశంలో డ్రగ్స్ సప్లై ఆగిపోద్ది అనుకోవడం ఒక భ్రమ. ఎందుకంటే మన దగ్గర కూరగాయలు ఎలా మార్కెట్లో దొరుకుతాయో మెక్సికోలో డ్రగ్స్ అలా దొరుకుతాయి.